ఆ బండ దేవుని ప్రజల పాలిట ఒక స్థిరమైన పునాదిగా, ఆపత్కాలంలో ఆదుకునే ఆశ్రయంగా ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు. నీవు నేను నిలబడవలసి ఉన్న బండ మరేదో కాదు, అది ప్రభువైన క్రీస్తే. ఆయన మీద ఆధారపడిన వారు మాత్రమే ఆత్మీయ జీవితంలో స్థిరంగా నిలబడతారు. ఆపద సమయంలో ఆశ్రయాన్ని పొందుతారు. అన్ని సమయాల్లో ఆయనను మహిమపరిచే విధంగా జీవిస్తారు. ఈరోజు పడిపోయిన స్థితిలో, నిలబడలేని పరిస్థితుల్లో, కూలిపోయిన, కృంగిపోయిన మన ఆత్మీయ జీవితానికి కారణం ఆ బండ మీద మనం నిలబడలేకపోవడం.